స్కూల్లో ఉన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఆడడంతో పాటు నార్మల్గా కూర్చొని చేసే పనులు ఏంట్రా ఇష్టం అంటే నాకు క్విజ్. ఆ క్విజ్లో స్పోర్ట్స్ని కలిపేస్తే దాంట్లో క్రికెట్ క్విజ్ పెడితే అబ్బాబ్బాబ్బాబ్బా మామూలు కోయడాన్స్ కాదు. మీరు కూడా నాలాగే మాబ్రో నేను ఫిక్స్ అయ్యా, మీకు కూడా క్రికెట్ క్విజ్ అంటే ఇష్టం అని నాకు ఎందుకు అనిపిస్తోంది, తేలిపోతుంది ఇవాళ. పైగా నా థాట్ ప్రాసెస్ ఏంటంటే ఇవాళ తీసుకొచ్చిన క్విజ్ ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఒక 10% మంది అన్ని క్వశ్చన్స్కి సరిగ్గా ఆన్సర్ చెప్తారని నా ప్రిడిక్షన్. చూద్దాం మీరు ఏం చేస్తారు. అసలు ఎలా ఉండబోతుంది క్విజ్, ఇంటరాక్టివ్ ఎలా చేస్తారో అదే చెప్తా. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ సంథింగ్స్. నా పేరు కౌశిక్ అండ్ ఫ్రీగా మీరు చేయగలిగిన పని ఉంటుంది నాకు, సబ్స్క్రైబ్ బటన్ కొట్టుపెట్టడం. 70% మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇఫ్ యూ డూ దాట్ ఇట్స్ వెరీ ఫ్రీ ఫర్ యూ. మాకు చాలా మోటివేషన్ పెరుగుతుంది. కాన్సెప్ట్ నచ్చింది, ఇలాంటి క్విజ్ కాంటెస్ట్లు, ఇలాంటి క్విజ్ వీడియోస్ ఇంకొన్ని కావాలి ఫ్యూచర్లో అంటే కనుక ఇంటరాక్షన్ ఉండాలి మన మధ్య. సో మీరు ఎలా ఇంటరాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు చెప్తా. 15 క్వశ్చన్స్ ఉన్నాయి సింపుల్గా. 15 క్వశ్చన్స్ మన ఎంసెట్ మాదిరి. ఏమిట్రా అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, MCQs. ఒక క్వశ్చన్, దానికి 4 ఆప్షన్లు ఇస్తా. ఏదో ఒకటే ఆప్షన్ కరెక్ట్, నన్ ఆఫ్ ది అబౌవ్ లేదు, ఆల్ ఆఫ్ ది అబౌవ్ లేదు. అమ్మా ఆశ దోశ మొత్తం ఎంసెట్లో దింపేస్తానండి, కుదరదు. సో ఒకటే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. నేను క్వశ్చన్ చదివి మీకు స్క్రీన్ పైన ఆప్షన్లు కూడా చూపిస్తాను అనమాట. ఆప్షన్ చూపించిన తర్వాత క్వశ్చన్ చదివేసిన తర్వాత మీకు 15 సెకండ్ల టైం ఇస్తా. ఆ కౌంట్ డౌన్ టైమర్ కూడా మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 15 సెకండ్లో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతా ఆన్సర్ చెప్పేసిన తర్వాత. మీరు ఎలా ఇంటరాక్టివ్గా ఉండొచ్చు అంటే మీరు ఓ పెన్ను పేపరో ఓ నోట్ ప్యాడో లేకపోతే ఏదో ఒకటి గుర్తుపెట్టుకోనో మొత్తానికి ఏం చేస్తారంటే ఏ క్వశ్చన్ అయితే మీకు ఆన్సర్ చేయడం కుదరలేదో, తప్పైందో అది మాత్రమే కమెంట్లో పెట్టండి, రైట్? అండ్ దాన్ని బట్టి మీకు ఎన్ని పాయింట్లు వచ్చో మనం కౌంట్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ 15 out of 15 నాకు తెలిసి 10% మంది మాత్రమే స్కోర్ చేస్తారని అనుకుంటున్నా. 100% అందరికీ రాదు. ఈజీ క్విజ్ బట్ ఎక్కడ చోట పొరపాటు చేస్తారు అని నాకు అనిపిస్తుంది. ప్రూవ్ మీ రాంగ్. హియర్ వి గో. ఫస్ట్ క్వశ్చన్. రూల్స్ ఏంటి మరి చెప్తున్నా. 15 సెకండ్ల టైము, MCQ, ఒకటే రైట్ ఆన్సర్ ఉంది. ఏ ఆన్సర్ మీకు తప్పుపోయిందో అది మట్టుకే కమెంట్లో పెట్టండి. మిగతావన్నీ ఒప్పుకుంటా. నాకు మీ మీద ప్రగాఢ నమ్మకం ఉంది. మీరు భగవద్గీత में कसम खाके कहता हूं कि सच कहूंगा सच किसी और कुछ नहीं कहूंगा టైపు నేను ఒప్పేసుకున్నాను, అస్సలు కాదన్నో. మొదలెడదామా? 15 క్వశ్చన్లు. క్వశ్చన్ నంబర్ 1 చాలా ఈజీ. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా, దేవుడి కోసం, నా కోసం, నీ కోసం, అందరి కోసం చాలా ఈజీ క్వశ్చన్. విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్లో డెబ్యూ చేసింది ఏ సంవత్సరంలో? విరాట్ కోహ్లీ డెబ్యూ చేసిన ఇంటర్నేషనల్ క్రికెట్లో ఏ సంవత్సరంలో? ఆప్షన్స్ ఆన్ యువర్ స్క్రీన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 2009, 2008, 2010, 2011. చిన్న హింట్ ఒకటి ఇస్తా. ఫస్ట్ IPL సీజన్లో విరాట్ కోహ్లీ అన్క్యాప్డ్ ప్లేయర్ మామూలుస్. ఇక మీకు వదిలేస్తున్నా, ఏంటి టైం అయిపోయింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? స్క్రీన్ పై కనిపిస్తుంది మీకు. ఇట్స్ 2008. ఆల్రైట్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిట్రా అంటే గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఎవరు? హే, మాకు ఆప్షన్ కూడా వద్దంటారా? అయినా పర్లేదు. గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. విరాట్, యువరాజ్, సచిన్, ద్రావిడ్. అది తెలిసి చాలా సింపుల్ అని. అంటే ఇప్పుడు ఫస్ట్ క్విజ్లోనే మీరు అన్ని టఫ్ ఇచ్చేసారు అనుకో, నాకు వద్దు, నాకు ఈ క్విజ్ వద్దు అని చెప్పి వెళ్ళిపోతారు కదా. అందుకని ఈజీ క్వశ్చన్ ఇచ్చా. ఆన్సర్ చెప్పేశారా? సచిన్ టెండూల్కర్, తెలిసిన విషయమే కదా. ఓకే, థర్డ్ క్వశ్చన్. ఒరిజినల్ మాస్టర్ బ్లాస్టర్ ఎవరు? ఈ మాస్టర్ బ్లాస్టర్ అన్న ఖితాబు అందరికంటే ముందర వచ్చింది ఎవరికి? ఆప్షన్స్: అలన్ బార్డర్, వివియన్ రిచర్డ్స్, గార్ఫీల్డ్ సోబర్స్, సునీల్ గవాస్కర్. మాస్టర్ బ్లాస్టర్ అన్న ఖితాబు ఎవరికి ఉండింది? ఇది సచిన్కి వచ్చిన తర్వాత, బట్ అతకంటే ముందర ఎవరికి ఉండింది? రైట్ ఆన్సర్ ఇస్ వివియన్ రిచర్డ్స్. యు గెట్ దట్ రైట్? అంటే మీరు ఎప్పటి నుంచో క్రికెట్ని ఫాలో అవుతున్నారు, ఆర్ అప్పుడు పుట్టకపోయినా కూడా ఆ క్రికెట్ని కూడా బాగా చూసి అర్థం చేసుకొని మెమరైజ్ చేసుకున్న వాళ్ళు మన బ్యాచ్ అనమాట. ఫిక్స్ అవుతారు అనమాట. హైఫై అది సంగతి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 3 క్వశ్చన్లు అయిపోయాయి, 12 to go. ఫోర్త్ క్వశ్చన్ ఇస్ యువరాజ్ సింగ్ తన ఇండియా డెబ్యూ ఏ టీంకి అగెయిన్స్ట్గా చేశాడు? యువరాజ్ సింగ్ తన ఇండియాకి చేసిన డెబ్యూ వాజ్ అగెయిన్స్ట్ విచ్ నేషన్? యువర్ ఆప్షన్స్ ఆన్ యువర్ స్క్రీన్. ఇంగ్లాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా. ఎవరికి అగెయిన్స్ట్గా డెబ్యూ చేశాడు యువరాజ్ సింగ్? గుర్తొచ్చిందా? రైట్ ఆన్సర్ ఇస్ ఆస్ట్రేలియా. నీకు గుర్తుంటే 98లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ 84 కొట్టాడు. ఒక సూపర్ క్యాచ్ తీసుకుంటాడు, క్యాచ్ బట్టి గాలు ఎగిరేస్తే అలా కాలు పట్టుకుంటే అమ్మా అని క్రాంప్ వస్తుంది. మ్యాచ్ చూసారా? గుర్తుందా? అట్లీస్ట్ యువరాజ్ సింగ్ పరిచయం ప్రపంచానికి ఆ మ్యాచ్లోనే. అది 18 years 19 years పోయా. తోల బ్యాటింగ్ అంతే. యు గాట్ దట్ రైట్, గ్రేట్. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్, మహేంద్ర సింగ్ ధోని తన ఫస్ట్ వన్డే మ్యాచ్లో ఎన్ని రన్స్ కొట్టాడు? మహేంద్ర సింగ్ ధోని తన ఫస్ట్ ఓడిఐ మ్యాచ్లో ఎన్ని రన్స్ కొట్టాడు? ఆప్షన్స్ ఆన్ యువర్ స్క్రీన్. 23, 15, 74, 0. 23 రన్సా, 15 రన్సా, 74 రన్సా, 0. ధోని తన ఫస్ట్ మ్యాచ్ ఫర్ ఇండియా ఎంత స్కోర్ చేశాడు? డక్అవుట్ అయ్యాడు. ఎలా అవుట్ అయ్యాడు గుర్తుందా? రన్అవుట్ అయ్యాడు పాప. అన్ఫార్చునేట్లీ దట్స్ హౌ హిస్ కెరియర్ స్టార్టెడ్. సో ఐఎమ్ షూర్ ధోని ఫ్యాన్స్ ఎవరు కూడా మర్చిపోయి ఉంటుంది. అంటే మొదటి 2-3 మ్యాచ్లు పెద్దగా రన్స్ లేవు, తర్వాత వైజాగ్కి వెళ్ళిన తర్వాత 100 కొట్టి ఆ కథ వేరు. బట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ అయితే 0 అమ్మ. ద నెక్స్ట్ వన్ ఇస్ దిస్. అనిల్ కుంబ్లే ఒక ఇన్నింగ్స్లో ఒకసారి 10 వికెట్స్ తీసుకున్నారు. ఆపోజిషన్ ఎవరు? అనిల్ కుంబ్లే 10 వికెట్స్ తీసుకున్నప్పుడు హూ వాస్ ది ఆపోజిషన్? టైం స్టార్ట్ అయిపోయింది భయ్యో. మీ ఆప్షన్స్: శ్రీలంక బోల్డ్ వికెట్లు తనకి అగేన్స్ట్, ఇంగ్లాండా, వెస్టిండీసా, పాకిస్తానా? ఏ కంట్రీకి అగేన్స్ట్గా ఒక ఇన్నింగ్స్లో 10 వికెట్స్ తీసుకొని రికార్డ్ క్రియేట్ చేశాడు అనిల్ కుంబ్లే? ది ఆన్సర్ ఇస్ ఆఫ్ కోర్స్ పాకిస్తాన్. చూసారా మ్యాచ్? నేనైతే చూసాను భయ్య, నాకైతే గుర్తున్న మ్యాచ్. నేను ఇంకప్పుడు లీగ్ మ్యాచ్ ఆడుతున్నాను. ఇన్ఫ్యాక్ట్ మ్యాచ్ అవుతుంది మాకు, అండ్ అక్కడ టెస్ట్ మ్యాచ్ అవుతుంది టీవీలో. స్కోర్ కనుక్కుంటున్నాం, ఏమవుతుంది పరేడ్ గ్రౌండ్స్లో మ్యాచ్ ఆడుతున్నా నాకు గుర్తుంది. మా కోచ్ చమ్మనవ్వులు తిట్టాడు, అనిల్ కుంబ్లే వెళ్ళినాక ఆడేస్తాను, నువ్వు ఎప్పుడు ఆడతావు రైట్ చేస్తూ పోతే ఆ మ్యాచ్ చూసుకుంటూ నువ్వు ఎప్పుడు ఆడతావు అని చెప్పి ఆయన చెప్పింది కరెక్ట్. మన పెద్దగా ఏం ఆడలేదు, హైదరాబాద్ ఆడి కూర్చున్నాం అంతే మనం. బేసిక్గా అదనమాట సంగతి. సరే, పాకిస్తాన్కి అగేన్స్ట్ 10 వికెట్స్ అనమాట. అనిల్ కుంబ్లే 10 వికెట్స్ పాకిస్తాన్ తెచ్చున్నారు. దీనికి ఆన్సర్ బాగానే ఇచ్చేశారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అగైన్ టెస్ట్ మ్యాచ్ సంబంధించింది, బౌలర్ సంబంధించింది. హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ ఎవరు? హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ యార్? Your time started and your options are James Anderson, one retire అయిపోయారు, అనిల్ కుంబ్లే, ఇండియన్ లెజెండ్, ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్నర్. వెరీ క్లోజ్, వెరీ క్లోజ్. లెట్స్ సీ ఇఫ్ యు గెట్ దిస్ రైట్. జేమ్స్ ఆండర్సన్, అనిల్ కుంబ్లే, మురళీధరన్, షేన్ వార్నర్. ఎవరు హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ టెస్ట్ మ్యాచెస్? ముత్తయ్య మురళీధరన్. గుడ్ జాబ్ గైస్, గుడ్ జాబ్. ఐ అప్రిషియేట్ ఇట్, ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఓకే, సో డాన్ బ్రాడ్మ్యాన్, ది ఆస్ట్రేలియన్ లెజెండ్, డొనాల్డ్ బ్రాడ్మన్ టెస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ యావరేజ్ ఎంత? ఇది చాలా పాపులర్, బట్ స్టిల్ లెట్ మీ సీ గెట్ దిస్ రైట్. సో డొనాల్డ్ బ్రాడ్మన్ బ్యాటింగ్ యావరేజ్ ఎంత? టైం స్టార్ట్ అయిపోయింది. 99.93, 99.94, 99.95, 99.96? ఏంది నేను దగ్గర పెట్టాడు అసలు? ఆ మంచిగా కొంచెం కామెంట్స్ ఉందనుకుంటున్నారు కదా, పిక్ చేయండి. టైమ్స్ అప్. ఇఫ్ సరైన ఆన్సర్ కానీ సెలెక్ట్ చేసి ఉంటే హై ఫైవ్ మా బ్రో. 99.94. కథ ఏమిట్రా దాని వెనకాల అంటే కనుక, ఆఖరి ఇన్నింగ్స్లో కనుక తను కొన్ని రన్స్ కొట్టినా, ఒక 4-5 రన్స్ కొట్టినా కూడా తన యావరేజ్ వుడ్ హావ్ బీన్ అస్టౌండింగ్, అన్ఇమాజినబుల్ 100 నాకౌట్ అయ్యాడు మనిషి. అందుకని తన యావరేజ్ 99.94గా ఉండిపోయింది అనమాట. లేకపోతే అంటే ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా జరగకూడదు అంటారు, ఎక్కడో చిన్న లోపం ఉండాలి. చందమామ కూడా కాస్త మచ్చున్నట్టుగా ఆ లాస్ట్ ఇన్నింగ్స్లో 0 మీద అవుట్ అయిపోయి 99.94 డాన్ బ్రాడ్మన్ యావరేజ్. వాట్ ఎ స్టోరీ. మూవింగ్ ఆన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ ఓడిఐ వరల్డ్ కప్ ఏ దేశంలో నిర్వహించారు? ఫస్ట్ ఓడిఐ వరల్డ్ కప్కి హోస్ట్ నేషన్ ఏది? యువర్ ఆప్షన్స్ ఆన్ యువర్ స్క్రీన్. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్. ఫస్ట్ ఓడిఐ వరల్డ్ కప్కి హోస్ట్ నేషన్ క్యా హై? టైమ్ అప్. అండ్ ది ఆన్సర్ ఇస్ ఆఫ్ కోర్స్ ఇంగ్లాండ్. ఫస్టే కాదు, సెకండ్, దాంతోపాటు థర్డ్ కూడా ఇంగ్లాండే. దాని తర్వాతే ఇండియాలోకి వచ్చింది. గుర్తుందా? సో ఈ ఆన్సర్ ఎట్టుకు వచ్చుంటే అగైన్ యూ నో యువర్ క్రికెట్ హిస్టరీ వెరీ వెల్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ అగైన్ వరల్డ్ కప్ సంబంధించిందే. విచ్ వాజ్ ద లాస్ట్ వరల్డ్ కప్ విచ్ హ్యాడ్ 60 overs ఇన్ ఇన్నింగ్స్? ఒకప్పుడు ఓడియా క్రికెట్లో 60 ఓవర్లు వేసారు ఇన్నింగ్స్లో. లాస్ట్ వరల్డ్ కప్ 60 ఓవర్లు ప్రతి ఇన్నింగ్స్ ఉన్నది వరల్డ్ కప్ ఏది? దిస్ కుడ్ బి ఇంట్రెస్టింగ్. ఓకే, 1979, 1983, 1991-92 ఆస్ట్రేలియా జరిగిన వరల్డ్ కప్లోనా, 1987? ఏ వరల్డ్ కప్లో ఫర్ ద లాస్ట్ టైం 60 overs పర్ ఇన్నింగ్స్ ఉన్నాయి? టైం అయిపోయింది, ఆన్సర్ పెట్టలేదా? వచ్చేసింది ఆన్సర్ చూసారా? 1983 ఇండియా వరల్డ్ కప్ గెలిచిన ఆ ఎడిషన్ వరకు 60 ఓవర్లు ఉంటాయి ప్రతి ఇన్నింగ్స్ కూడా. దాని తర్వాత నుంచి 87లో జరిగిన రిలయన్స్ కప్ అంటాం, మన ఇండియాలో ఆర్గనైజ్ చేశారు, హోస్ట్ చేశారు. ఆ రిలయన్స్ కప్ నుంచి కూడా 50 ఓవర్లుగా మారిపోయింది. 91-92 ఫర్ ద ఫస్ట్ టైం కలర్ క్లోజింగ్ తీసుకొచ్చారు వరల్డ్ కప్స్లో. అప్పటి నుంచి అఫ్కోర్స్ ఇంకా కలర్ క్లోజింగే ఉంది ఓడిఐ ఫార్మాట్లో, వైట్ బాల్ ఫార్మాట్లో.
సో 83 వాజ్ ద లాస్ట్ వరల్డ్ కప్ 60 overs వే బౌల్డ్ ఇన్ ఇన్నింగ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. ఎన్ని క్వశ్చన్లు అయిపోయి దాకా 10 అయిపోయాయో. ఎన్ని కరెక్ట్ మనకి? నేను చెప్పిన 10% మాత్రమే. ఎవరైనా ఉన్నారా 10% దాంట్లో? యు గెట్ 10 out of 10 రైట్. గుడ్ జాబ్. నెక్స్ట్ 5 లెట్స్ సీ ఏం జరుగుతుందో. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2021 సరిగ్గా వినండి, జాగ్రత్తగా వినండి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2021 ఇండియన్ టీమ్కి క్యాప్టెన్ ఎవరు? టైం స్టార్ట్ అయిపోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2021కి ఇండియన్ టీమ్ క్యాప్టెన్ ఎవరు? అది గెలిచింది ఇండియా, గుర్తుంది కదా. మనం వెళ్ళబోతున్నారు అక్కడికి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రహానే ఆర్ ధోని వాజ్ ద క్యాప్టెన్? సరిగ్గా ఆలోచించండి. గూగుల్కి వస్తే ఇది. టైమ్స్ అప్. అండ్ ద రైట్ ఆన్సర్, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఉన్నా కూడా వాళ్ళ పాప పుడుతోందని చెప్పి వెనక్కి వచ్చేసాడు, గుర్తుందా? అప్పుడు నెక్స్ట్ 3 టెస్ట్ మ్యాచెస్కి అజింక్య రహానే వాజ్ ద క్యాప్టెన్. సో ఇన్ ఎఫెక్ట్ ఆ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఫర్ ద ఎంటైర్ సిరీస్ ఆర్ మెజారిటీ ఆఫ్ ద సిరీస్ అజింక్య రహానే వాజ్ ద క్యాప్టెన్. ఈ గూగులీని కనుక మీరు సరిగ్గా పిక్ చేసి ఉంటే సూపర్ హ్యా. మీరు సూపర్ హ్యా అని చెప్తున్నారు కదా, ఉన్నారు ఇంకా 11 of 11 వచ్చిన స్కోరు. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కొంచెం తెలిసి ఉండాలి, కాస్త క్రికెట్ తెలిసి ఉండాలి, కొంచెం ఫాలో అవుతూ ఉండాలి, 90s కూడా ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, బిల్డప్ ఎక్కువ అయిపోయింది. మైసూర్ ఎక్స్ప్రెస్ ఎవరి నిక్ నేమ్? హూ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మైసూర్ ఎక్స్ప్రెస్? టైమ్ స్టార్ట్స్ నౌ. వెంకటేష్ ప్రసాద్, టీను యోహానన్, దొండ గణేష్, జవగల్ శ్రీనాథ్. వీళ్ళ నలుగురిలో మైసూర్ ఎక్స్ప్రెస్ అని ఎవరిని అనేవాళ్ళు? చెప్పండి మా బ్రో. ఈ క్వశ్చన్ ఎక్కడో తాళగొట్టేసి అనిపిస్తున్నారు. Javagal Srinath is known as Mysore Express. If you got this one right, సూపర్ మా బ్రో. ఫాస్ట్ బౌలర్స్ అంటే చాలా ఇష్టం, ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం, ఆప్యాయత నాకు వాళ్ళంటే కూడా. సో ఈ క్వశ్చన్ కనుక మీరు సరిగ్గా చెప్పుంటే కనుక సూపర్. మీరు జవగల్ శ్రీనాథ్ ఈజ్ నోన్ యాజ్ మైసూర్ ఎక్స్ప్రెస్. హీ ఈజ్ ఫ్రమ్ మైసూర్ ఆఫ్ కోర్స్, అందుకని తనకు ఆ కితాబ్ ఇచ్చారనమాట. 150 km/h వేగంతో వేసిన ఫస్ట్ ఫాస్ట్ బౌలర్ ఇండియా నుంచి. గచ్చ ఉనికేవాళ్ళు బ్యాటర్స్, మామూలుగా ఉండేది కాదు. ఇంకో రకం జవగల్ శ్రీనాథ్. ఐ డోంట్ నో ఇఫ్ యూ సా హిమ్ బౌలింగ్ లైవ్ ఆర్ నాట్, బట్ కిక్యాస్ బౌలర్ భయ్యా, కిక్యాస్ బౌలర్. చాలా అన్లక్కీ బౌలర్ కూడా. ఎప్పుడో రోజు డీటెయిల్గా మాడుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. 1983 వరల్డ్ కప్లో ఇండియన్ టీమ్ క్యాప్టెన్ ఎవరు? కొంచెం టఫ్ క్వశ్చన్ అయిపోయింది, ఈజీ క్వశ్చన్. 1983 వరల్డ్ కప్లో ఇండియన్ టీమ్ క్యాప్టెన్ ఎవరు? ఆప్షన్స్ ఆన్ యువర్ స్క్రీన్. వాజ్ ఇట్ కృష్ణమాచారి శ్రీకాంత్? వాజ్ ఇట్ కపిల్ దేవ్? వాజ్ ఇట్ మహేందర్ అమర్నాథ్? ఆర్ వాజ్ ఇట్ సునీల్ గవాస్కర్? చాలా మార్పులు చేసేవారు అప్పుడు క్యాప్టెన్స్లో. బట్ ఆ వరల్డ్ కప్ 83 వరల్డ్ కప్ గెలిచిన వరల్డ్ కప్ క్యాప్టెన్ ఎవరు? టైం అయిపోయింది. ఇది 99.99% కరెక్ట్ చెప్పేసి ఉంటే డౌటే లేదు. ఆన్సర్ కపిల్ దేవ్. స్టూడియో కనిపిస్తుంది మీకు. ఐ నో యూ నో దిస్ అమ్మ, దట్ ఈస్ ఓకే. కొంచెం అన్నీ అక్కడికి వెళ్ళిపోకూడదు, లైట్గా మధ్యలో కొంచెం తయారు తీసుకురావాలి, అప్పుడే ఇంట్రెస్ట్ ఉంటుంది క్విజ్లో. నెక్స్ట్ క్వశ్చన్ ఏంట్రా అంటే, దిస్ ఇస్ వెరీ నైస్, వెరీ ఇంట్రెస్టింగ్. బికాజ్ ఈ మ్యాచ్ నుంచి సరే మొదటి క్వశ్చన్ చెప్తాను. NatWest ట్రోఫీ ఫైనల్ 2002. NatWest ట్రోఫీ ఫైనల్ 2002 దాంట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు? Who was the man of the match in NatWest Trophy 2002? Options on your screen. Time is ticking. Was it Yuvraj Singh? Was it Virender Sehwag? Was it Mohammad Kaif? Or was it Anil Kumble? ఈ మ్యాచ్ నుంచే ఇండియా, కొత్త ఇండియా పరిచయం ప్రపంచానికి. గంగూలీ బాల్కనీ మీద షర్ట్ తిప్పడం. టైం అయిపోయింది. మొహమ్మద్ కైఫ్ ఇస్ ది ఆన్సర్. బ్రిలియంట్ నాక్. ఫ్యాంటాస్టిక్ పార్ట్నర్షిప్ యువరాజ్ సింగ్. I still remember, I think Sachin number 4లో వచ్చి మార్కస్ ట్రెస్కాథ్ బౌలింగ్లో స్టంప్ అవుట్, గుర్తుందా? బట్ సెహ్వాగ్ గంగూలీకి దే వెరీ గుడ్ స్టార్ట్. చితకొట్టి పారేశారు. ఐ థింక్ 90 పార్ట్నర్షిప్ అనుకుంటా. తర్వాత వికెట్స్ పడిపోయాయి. యువరాజ్ ఇంకా కైఫ్ వచ్చి చెడుగుడు ఆడేశారు. కైఫ్ లాస్ట్ అనుకుంటున్నారు జహీర్ ఖాన్తో పరిగెత్తి పరిగెత్తి మ్యాచ్ ఫినిష్ చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మొహమ్మద్ కైఫ్ అనమాట. ఓకే, 14 క్వశ్చన్లు అయిపోయి 14 out of 14 గారికి ఇప్పటిదాకా వచ్చుంటే హైఫై గట్టి అది సంగతి. లాస్ట్ క్వశ్చన్, ఇది నేల్ చేస్తే కనుక నేను చెప్పిన 10%లో ఉన్నట్టు మా బ్రో. లేదు అంటే ఇప్పటికే నేను నా అంచనాడే కరెక్ట్ అయినట్టుగా. లాస్ట్ క్వశ్చన్. హైయెస్ట్ ఇండివిజువల్ టెస్ట్ స్కోర్ బై అన్ ఇండియన్. ఒక ఇండియన్ బ్యాటర్ హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ టెస్ట్ మ్యాచ్లో ఎవరి పేరునుంది? ఆప్షన్స్: వీరేందర్ సెహ్వాగ్, కరుణ్ నాయర్, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్. జాగ్రత్తగా ఆలోచించండి, తప్పు చేయకండి. 14 కరెక్ట్ చెప్పుంటే కనుక ఇది సరిగ్గా చెప్పడం చాలా ఇంపార్టెంట్. హైయెస్ట్ ఇండివిజువల్ టెస్ట్ స్కోర్ ఏ ఇండియన్ బ్యాటర్కి ఉంది? టైం అయిపోయింది. ఆన్సర్ స్క్రీన్ పైన. ఇట్స్ వీరేందర్ సెహ్వాగ్. అని తక్కడే 2 ట్రిపుల్ సెంచరీస్ కొట్టాడు. అండ్ 319 అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా. ఇప్పటిదాకా కూడా అట్ ద టైమ్ ఆఫ్ రికార్డింగ్ దిస్ వీడియో ఇట్ స్టాండ్స్ యాజ్ ది హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ బై ఇండియన్ బ్యాటర్ టెస్ట్ మ్యాచెస్లో. కరుణ్ నాయర్కు ట్రిపుల్ సెంచరీ ఉంది, లక్ష్మణ్ గారికి 281 ఉంది, ద్రావిడ్కి డబుల్ ఉంది. కానీ
ఆ హైయెస్ట్ అయితే వీరేంద్ర సెహ్వాగ్కి. నా 15 క్వశ్చన్లు అయిపోయామ్మా. 15కి 15 మీకు కరెక్ట్ వచ్చుంటే జెన్యున్గా ఆనెస్ట్గా వచ్చుంటే కమెంట్లో చెప్పండి. 15 out of 15 వేయండి, ఒప్పుకుంటా. నేను చూస్తా ఎంతమందికి వచ్చిందో, ఎంతమంది చూసి ఆడారో దాన్ని బట్టి కమెంట్ చూసి అర్థమవుతుంది నాకు. నేను అనుకోండి 10% మంది మాత్రమే విల్ స్కోర్ 100% ఇన్ దిస్. అండ్ ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట తప్పు చేసి ఉంటారు. ఆనెస్ట్గా ఒప్పేసుకోండి, ఏ క్వశ్చన్ సరిగ్గా చెప్పలేదో. మీ స్కోర్ అంతా కూడా పక్కన వేసేయండి, కమెంట్స్లో చూస్తాను. వెరీ ఇంట్రెస్టింగ్ చూసి నచ్చుంటే ఈ క్విజ్, ఇలాంటి క్విజ్ ఇంకొన్ని కావాలని మీకు అనిపిస్తే కనుక కాస్త ప్రేమ చూపించాలి. మీరు ఎలా చూపించచ్చు మీ ప్రేమ? లైక్స్ కొట్టి, కమెంట్లు పెట్టి, సబ్స్క్రైబ్ చేసి. సో ఇఫ్ దాట్స్ దేర్ వీ విల్ నో దట్ ఇలాంటి క్విజ్లు ఇంకొన్ని చేస్తే బాగుంటుందని మాకు అర్థం అవుతుంది. అండ్ ఎక్స్పెరిమెంట్ నచ్చుంటే ఇఫ్ యూ హ్యాడ్ ఫన్ లెట్ us know. అండ్ మరొకటి మళ్ళీ కలదు. అప్పటిదాకా సెలవు. మరి అదియోస్ అమిగో.